సంగఛద్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ప్రతిసారిలాగానే డాక్టర్ అందించినటువంటి ఒక అందమైన శ్లోకం. డిండీర ఖండాన్వయ పాండురాభం ద్రాగిష్టముచ్చై పరిణాహవంతం కాకుత్స సేతుం కలయే గుణాఢ్యం ధౌతోత్తరేయం ధృతమర్ణవేన. రామసేతు కట్టినప్పుడు ఆ సముద్ర కెరటాలు దాని అంచుల్ని తాకి బోడంత నొరగొస్తుంది అక్కడ. అది దూరం నుంచి చూస్తే ఎలా ఉందిటంటే సముద్రంలో ఎవ్వరో తెల్లటి ఉత్తరీయం వదిలేసుకున్నారేమో అన్నట్టుగా ఉంది. అంటే సముద్రానికి కప్పిన ఉత్తరీయంలా ఉందిట. ఎందుకు కప్పారు, ఏమిటో విశేషం అంటే డాక్టర్ అందరూ చెప్పారు. అందమైనటువంటి అటువంటి శ్లోకాన్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని దగ్గరించవలసిందిగా కోరుతున్నాను. గణేష్ దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణి నిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. మళ్ళీ మరొకసారి మనం 1-2 లాగాలు పెట్టబోతూ ఉన్నాం. బహుశా దానికి ముందుగానే క్షమాపణలు వేడుకుంటూ ఈరోజు మన రామాయణంలోకి మళ్ళీ ప్రవేశిద్దాం. ఈరోజు అక్టోబర్ 1వ తారీఖు బుధవారం, 2025వ సంవత్సరం అక్టోబర్ 1 బుధవారం. మనం యుద్ధకాండలో ఉన్నాం. పరమాద్భుతమైనటువంటి యుద్ధకాండలో ఉత్తరకాండలో ఉన్నాం. ఉత్తరకాండలో యుద్ధకాండ పూర్తి చేసుకో. యుద్ధకాండలో మళ్ళీ యుద్ధకాండలోకి వెళ్ళే అవకాశం లేదు. ఉత్తరకాండలో ఉన్నాం. ఉత్తరకాండలో మనం అందమైనటువంటి ఒక సన్నివేశం దగ్గర ఆగాం. అది 32వ సర్గలో కార్తవీర్యార్జునుడు రావణాసుడికి జరుగుతున్నటువంటి ఒక అందమైనటువంటి సన్నివేశం. కార్తవీర్యార్జునుడు మాహిష్మతిపురాన్ని పాలించేటువంటి ఒక మహారాజు. ఆ మహారాజు అయినటువంటి అతగాడు చాలా బలవంతుడు అని విన్నాడు రావణాసురుడు. మొత్తానికి అతగాడితో యుద్ధం చేస్తే బాగుండు అని ఉంది. యుద్ధ దుర్మదత్వం అంటే అదే. నిష్కారణంగా కయ్యం పెట్టుకుని అవతలవాడిని తనడం, లేదా వాడి తంటే తినడం. ఇది ఒక అలవాటు అయిపోయింది రావణాసుడు. అలాగే దిక్పాలకులందరినీ జయిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో మాహిష్మతిపురం దగ్గరికి వచ్చాడు. అక్కడ సంధ్యా సమయం అవుతూ ఉన్నది అని తెలిసి ఆ నర్మదా నదీ తీరం దగ్గర తాను ఒక అద్భుతమైనటువంటి సైకత లింగాన్ని, లేదా అతను తెచ్చుకున్నటువంటి ఒక హిరణ్య లింగాన్ని, బంగారు లింగాన్ని తీసుకొచ్చి దానికి చక్కటి స్తోత్రాలతోటి అభిషేకాలతోటి చెయ్యాలి అని చెప్పి నిశ్చయం చేసుకుని చేస్తూ ఉన్నాడు. స్తోత్రాలు చదువుతూ ఉన్నాడు.
జటాకటాహ నిలింప అనుకుంటూ అతనికి వచ్చినటువంటి అతడే తయారు చేసినటువంటి ప్రత్యేకమైన శివ స్తోత్రాలు కూడా ఉన్నాయి. వాటితోటి శివుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాడు. అంతకు ముందే ఆ పట్టణానికి రాజైనటువంటి మహాబలశాలి అయినటువంటి 1000 చేతులు కలిగినటువంటి కార్తవీర్యార్జునుడు తన భార్యల్ని తీసుకుని నర్మదా నదీ తీరంలో విహారానికి వెళ్ళాడు. అదే నర్మదా నదీ తీరంలో కొంచెము యువతలగా అంటే కార్తవీర్యార్జునుడి కన్నా కొంచెం ఎగువగానే రావణాసురుడు తన విడిది చేశాడు. ఆ స్వచ్ఛమైనటువంటి ఆ పులిన మూల మీద, ఆ ఇసుక తిన్నెల మీద. పటికపు రాళ్ళ పోలికడు స్వచ్ఛములౌ సెలయేళ్ల నిరముల్ తటముల నుండి జారెడి విధంబుల నాల్కలు గ్రోయు వాయుభుక్ పటలములు పారు రీతి తలపన్ ఘటించెడు దాని వింధ్యమున్ కుటిల చరిత్ర కుండుకని గొబ్బున జరగబోయ నర్మదన్. మొత్తానికి స్ఫటికంలా మిక్కిలి చక్కగా ఉన్నటువంటి నీళ్లు, దాని అడుగున్నటువంటి గులకరాళ్ళన్నీ కూడా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. స్వచ్ఛమైనటువంటి నీరు, కొండ మన నుంచి జారుతున్నటువంటి సెలయేళ్ళు ఎలా ఉన్నాయంటే పాము 2 నాలుకలు చీలి ఇలాగ మాటికి తెరుస్తూ లోపలికి జాస్తూ ఉన్నట్లుగా పడుతూ ఉన్నటువంటి ఆ సెలయేళ్ళ నీరు. మొత్తానికి అవన్నీ చూశాడు. దాని మీద అక్కడ అనేకమైనటువంటి ఏనుగులు, అడవి పందులు మొదలైనటువంటి కూడా దాహం తీర్చుకుంటూ ఉన్నాయి. వికసించిన చెట్లు అవన్నీ ఉండి ఆ నర్మదా నదిని మహర్షి ఒక అందమైనటువంటి స్త్రీతో పోల్చారు. అక్కడ ఉన్నటువంటి పర్వతాలు వాటన్నిటినీ కూడా రకరకములైనటువంటి స్త్రీ యొక్క శరీర భాగములుగా వర్ణించి ఆ నర్మదా అనేటువంటి స్త్రీ అక్కడ వయ్యారంగా నిలబడి ఉంది, వయ్యారంగా అక్కడ శయనించి ఉంది అన్నట్లుగా మహర్షి మనకు చక్కగా వర్ణించారు మహర్షి. మొత్తానికి అది చూసినటువంటి అతనికి ఎందుకో కొంచెం అహంకారం పొడమింది. ఏమన్నాడు, సూర్యుడు ఈరోజు ఎక్కువ వేడిగా ఉండలేదయ్యా, కారణం ఏమిటో తెలుసా అన్నాడు. సరే, మంత్రులు పక్కన సుఖసారణులు, ప్రహస్తులు, వీళ్ళందరూ రకరకాల మంది అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పుడు కూడా రాజుగారు ఏం చెప్తే దానికి కొట్టేటువంటి వాళ్ళు ఉంటారు. మహారాజులకి, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇలాంటి వాళ్ళందరికీ ఉంటారు కొంతమంది. సరే, మొత్తానికి తీక్షణమైన కిరణములు కలవాడని పేరు కదా సూర్యుడికి. అతడు ఈ మిట్ట మధ్యాహ్నం సమయంలో ఇంత చల్లగా ఎందుకున్నాడయ్యా అంటే, నేను ఇక్కడ ఉన్నానని తెలిసింది వాడికి, అందుకని అతని కిరణాలు చల్లబరుచుకున్నాడు సుమా. వాయువు ఇంత సుగంధంతో ఎందుకు వీస్తోందంటే, నేను ఇక్కడ ఉన్నానని నాకు ఉపచారం చేయడం కోసం, నాకేదో బహుమతి పట్టురావాలి కదా అని చెప్పి సుగంధమైనటువంటి పుప్పొడిని తీసుకొని వాయువు వీస్తూ ఉన్నదయ్యా. ఇది నా యొక్క పరాక్రమం, నా యొక్క గొప్పదనానికి భయపడి ప్రకృతి అంతా కూడా, పంచభూతములన్నీ కూడా ప్రవర్తించేటువంటి తీరు అని చెప్పి వాళ్ళందరితోటి తన గొప్పలు తాను చెప్పుకొని, ఆ తర్వాత మీరు ఈ లోపల స్నానానికి ప్రయత్నించండి, నేను కూడా స్నానం చేసి ఈ ఇసుక దిబ్బల మీద శివుణ్ణి నేను పూజిస్తాను అని చెప్పి వెళ్ళగానే వాళ్ళందరూ కొంచెం ముందుకు వెళ్ళారు స్నానాలు చేసుకోవడానికి. సుఖసారణుడు, ధూమ్రాక్షుడు, మహోదరుడు వాళ్ళందరూ పోయి సంతోషంతో ఆ నదిలో జలకములాడి స్నానములు చేశారు. రావణుడు తడిచేల విడిచి వేరొక పొడి వస్త్రము దాల్చి, తడిసిపోయినటువంటి ఆ బట్టను ఇప్పేసి చక్కటి పొడి పట్టుబట్ట ఒకటి కట్టుకున్నాడు. లింగమున కర్హంబౌ పుడమిన్ వెతుకుచు కరములు ముడిచి కొనుచు నరిగ అసుర ముఖ్యుల వెంటన్. మొత్తానికి 2 చేతులు నమస్కారం పెట్టుకుని రాక్షస సేవకులందరూ వెనకాల వస్తూ ఉండగా సరైనటువంటి చోటు వెతుక్కుంటూ ఇటు తిరిగాడు కాసేపు రావణాసురుడు. మొత్తానికి అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి తనతో పాటు తన బంగారు లింగాన్ని కూడా, ఆ శివలింగాన్ని కూడా తీసుకొని వెళుతూ ఉన్నాడు. ఆ కనకలింగమొకచో సైకత వేదికను నిల్పి శ్రద్ధాయుతుడై శ్రీకర గంధ సుమాదుల ప్రాకటగతి పూజ చేసే రావణుడంతన్. మొత్తానికి మిక్కిలి భక్తితోటి, ఆడంబరంతో
అతడు ఆ శివుడికి పూజ సలిపాడు. అనేకమైనటువంటి గంధములతోటి, పుష్పములతోటి కూడా ఆహ్, పూజ చేశాడు. ఆహ్, దాంతోటి పరవశించిపోయాడు. ఆ శివ పరమాత్మ యొక్క అనుభూతిని పొందినటువంటి వాడే పరవశించిపోయి 2 చేతులు పైకెత్తి నాట్యం చేశాడు రావణాసురుడు. ఆ తన్మయత్వంలో ఉన్నాడు. వరదుడు చంద్రకళాలంకరణ సమంచితుడు గరళ కంఠుండు వ్యధాహరుడగు శివు పాడుచుతా కరములు పైకెత్తి నటన కార్యము తీర్చన్. మహర్షి చెప్పారు, ఆయన 2 చేతులు ఎత్తి నృత్యం చేశాడయ్యా. అంటే పరమాత్మ యొక్క చేసేటువంటి షోడశోపచారముల్లో గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, ఆందోళికానారోప్యామి, గజానారోప్యామి, అశ్వానారోప్యామి అంటూ రకరకాలైనటువంటి ఉపచారాలు చేస్తాం. అందులో కొన్ని భావనగా చేస్తాం, కొన్ని నిజంగా చేస్తాం. గజానారోప్యాన్ని ప్రతిసారి ఒక ఏనుగును ఎక్కడ తీసుకురావాలో ప్రతి గుడిలోకి కుదరదు. కాబట్టి మన భావంలో పరమాత్మని ఏనుగు ఎక్కించినట్టుగా, గుర్రం ఎక్కించినట్లుగా ఆయనకి ఒక పాట వచ్చిన వాడు ఉంటే పాట పాడి, నృత్యం చేసేవాడు ఉంటే ఒక చిన్న నృత్యం ఇలాగా చేసి అదొక కైంకర్యం, పరమాత్మ చేసేటువంటి కైంకర్యం. మొత్తానికి అసలు విష్ణువుకి పూజ చేసేటప్పుడు చేయవలసిన పనులు ఇవన్నీ అని చెప్తారు శివుడి కన్నా కూడా. విష్ణోః గానం చ నృత్యం చ నటనం చ విశేషతః బ్రాహ్మణ జాతీనాం కర్తవ్యం నిత్య కర్మవత్ అంటుంది మనకి శాస్త్రం. కాబట్టి దేవ పూజ చేసిన తర్వాత ఈ ఉపచారములన్నీ చేయడం అనేది ఒక వ్యవహారం. ఇది జరుగుతూ ఉన్నప్పుడు తన శ్రీలతోటి ఆ జలకములాడుతున్నటువంటి కార్తవీర్యార్జునుడు దానికి కొంత దూరంలో, దానికి కొంత క్రిందుగా ఉన్నటువంటి ప్రదేశంలో తాను స్నానం చేస్తున్నటువంటి వాడు ఒక ఆడు ఏనుగుల మధ్యలో ఉన్నటువంటి మగ ఏనుగుల క్రీడిస్తూ ఉన్నటువంటి వాడై వాళ్ళని సంతోషపెట్టడం కోసం, తన యొక్క శక్తి చూపించడం కోసం తన 1000 చేతులు ఒకసారి జార్చి ఆ నర్మదా నీటి ప్రవాహాన్ని అడ్డగించాడు. అంటే ఇక కిందకి వెళ్లకుండా నీరు ఆపేశాడు. దానితోటి నర్మద ఎదురొడ్డి దాని ముందు వైపు ఉన్నటువంటి భాగం అంతా కూడా నీరు ఎక్కువైపోయి సగము సమాప్తమైన గిరిజాపతి పూజను మాని నర్మదాపగ ప్రతికూల కాంతయన పైన దురైచనుదేర పశ్చిమంబుగ ప్రవహించు నీటి తటిని పూర్వముఖంబుగ బారహేతువేమిటి ఘటియిల్లెనింతకును మీద స్వభావపు శాంతి దాల్చుచున్. మొత్తానికి తన యొక్క కోపం తెచ్చుకోకుండా తన పూజకు అడ్డం వస్తూ అక్కడ ఉన్నటువంటి తాను వేసిన పత్రినంతటినీ ఆ శివలింగం నుంచి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఆ నర్మదా నది నీటిని చూసి సుఖసారులిద్దరిని పంపి కారణం కనుక్కురండి, ఎందుకు ఇప్పుడు గబుక్కుని నీటి మట్టం పెరిగిపోయింది ఇక్కడ కనుక్కురండి అని చెప్పి వాళ్ళిద్దరిని పంపించారు. వాళ్ళిద్దరూ వెళ్ళి ఆ సుఖసారులు ధూమ్రాక్షుడు మహాపార్షుడు వెళ్ళి చూశారు. చూడగానే వాళ్ళ కొంత దూరంలోనే ఈ కార్తవీర్యార్జునుడు క్రీడిస్తూ ఉన్నటువంటి వాడే కనిపించాడు. వెంటనే అక్కడ కార్తవీర్యార్జునుడు యొక్క అనుచరులను ఇద్దరిని పిలిచి, ఏమయ్యా మీ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పండి, రావణాసురుడు గారు వచ్చారు యుద్ధం చేయడానికి, ఒకసారి రమ్మన్నారని చెప్పి కార్తవీర్యార్జునుడికి చెప్పండి అనగానే వాళ్ళు తిట్టిపోశారు. సమయం సందర్భం ఉండక్కర్లేదా, యుద్ధానికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోమను, రేపు రమ్మను, మా రాజుగారు ఇప్పుడు భార్యలతోటి క్రీడిస్తూ ఉన్నారు, ఇది యుద్ధం చేసేటువంటి సమయం కాదు అన్నారు. మొత్తానికి వాళ్ళు చేయి చేసుకున్నారు, వీళ్ళు చేయి చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క భటులని కొంతమందిని ఈ రావణుని యొక్క సేన కొంత సంహరించేశారు అప్పటికే. వెంటనే కార్తవీర్యార్జునుడు కూడా కబురు పెట్టాడు, ఇంటికి వెళ్ళిపోయా, ఇప్పుడేం పర్వాలేదు, తొందరగా ఇప్పటికిప్పుడు యుద్ధం చేయవలసిన అవసరం ఏం లేదు మన ఇద్దరికి, రేపు పొద్దున్న రమ్మని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. మొత్తానికి ఇంకా లాభం లేదని కార్తవీర్యార్జునుడు తనే ఆ నదిలోంచి ఒకసారి ఒక పర్వతం పైకి లేచినట్టుగా నదిలోంచి లేచి బయటికి వచ్చాడు. స్త్రీలకు ధైర్యం చెప్పాడు, మీరేం భయపడద్దు అన్నాడు. గద తీసుకున్నాడు. ఎర్రనైన కన్నులతోటి ఎదురుగా కనపడినటువంటి ఆ ప్రహస్తుడి మీద దానితో కొట్టి ప్రహస్తుడిని సంహరించేశాడు. ఈ ప్రహస్తుడు వేరు, అసలు ఇంకో ప్రహస్తుడు ఉన్నాడు, వాడు వేరు అనుకున్నాం. రావణ యుద్ధం దాకా ఉన్నవాడు ఇంకోడు ఉన్నాడు.
మొత్తానికి ఈ ప్రహస్తుడు ఇక్కడ అయిపోయాడు. దాంతో రావణాసురుడు ప్రహస్తుడిని సంహరించాడు. ఆయన తోటి ఆ కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేయడానికి తాను కూడా వచ్చాడు. 10 నూర్ల చేతుల వసుమతి నాథుండు 20 చేతుల సుర విరోధి గదలను చేకొని కదిసిరి ఒండొరు పొంగు కడలులో మూలముల్ విడిచి తాకు కొండలో మండు మార్తాండులో దహింసునగ్నులో కరణికై ఆగ్రహించి తాకెడు మదయుక్త దంతావళంబులో గర్జిల్లు మబ్బులో కడిమి మీరు బొబ్బమెకములో క్రుద్ధుడౌ గిబ్బరౌతౌ గుదియదాలుబో ఆబోర గదలు తాకు నులుపు పిడుగుల రవళికి నుద్దియగుచు దండిధ్వనులీను చుండె దింగ్మండలములు. సరే, రకరకాల పోలికలు చెప్పారు. వాళ్ళు ఒకరితో ఒకరు యుద్ధం చేస్తుంటే 2 కొండలు గుద్దుకున్నట్టుగా, 2 అగ్నులు వస్తున్నట్టుగా, 2 గుర్రాల మీద పడినట్టుగా, 2 వృషభాలు కొమ్ములతో గుద్దుకున్నట్లుగా మొత్తానికి గట్టిగానే యుద్ధం జరిగింది. మొత్తానికి ఆ సమయంలో అర్జునుడు తన తపశ్శక్తితోటి శక్తిని ఉపయోగించి ఈ గదతోటి రావణాసుడు వక్షస్థలంపై కొట్టాడు. ఇతడు మరణించేటువంటి వాడు కాదు అని తెలుసు కార్తవీర్యార్జునుడు కూడా. నేను మరణించను అనేటువంటి ధైర్యం రావణాసుడు కూడా ఉంది, ఆ బ్రహ్మగారి ఇచ్చినటువంటి వరముల ప్రభావం చేత. మొత్తానికి ఆ గదతో కొడితే ఆ గద కూడా 2 ముక్కలే విరిగిపోయింది తప్ప రావణాసురుడు ఏమీ చేయలేకపోయింది. మొత్తానికి ఆ దెబ్బకి దుబిల్లిన నేల మీద పడిపోయాడు రావణాసురుడు. కూర్చుని పోయినట్లుగా పడిపోయాడు. వెంటనే వెనక నుంచి వెళ్ళి తన 1000 చేతులతోటి రావణాసురుణ్ణి బంధించాడు. బధ్యమానే దశగ్రీవే సిద్ధచారణ దేవతాః సాధ్వీతి వాదిన పుష్పైః కిరంత్యర్జున మూర్ధని. పైనుంచి దేవదందువులు మ్రోగుతూ ఉన్నాయి. దేవతలందరూ పూలపుష్టి కురిపిస్తూ ఉన్నారు. ఎవరూ చేయలేటువంటి పని ఇంతవరకు నువ్వు చేసావయ్యా అని కార్తవీర్యార్జునుడి మీద పుష్పవృష్టి కురుస్తూ ఉన్నది. ఇదంతా ఎందుకు వచ్చింది సందర్భం అంటే, రామచంద్రుడు అగస్త్యుడు ప్రశ్న అడిగారు. ఏమయ్యా, ఇన్ని దురాగతాలు చేస్తుంటే రావణాసురుడు అతను అడ్డగించే మనగాడు ఒక్కడు లేడా ఆ రోజుల్లో? అన్ని వేల సంవత్సరాలు అతడు తన యొక్క పరాక్రమాన్ని చూపించి దుండగుడిలాగా తన యొక్క ఆకతాయి పనులన్నీ చేస్తూ ఉన్నాడా అని అడిగారు. అంటే అప్పుడు అగస్త్యుడు లేకపోలేదయ్యా, ఒకటి ద్రోణాలు రాజును ఎదిరించారు అని చెప్పి కార్తవీర్యార్జునుడి కథ చెప్తూ ఉన్నారు రామచంద్రుడికి అగస్త్యుడు. అది సందర్భం ఉత్తరాఖండ్. కాబట్టి ఉత్తరాఖండ్ ఇప్పటి వరకు కూడా అగస్త్య రామ సంవాదంగా నడుస్తూ ఉన్నది. రామచంద్రుడు ప్రశ్నలు అడగడం, అగస్త్యుడు దానికి సమాధానాలు చెబుతూ ఉండడం. రామచంద్రుడు అడిగిన ఆ ప్రశ్నకి సమాధానంగా కార్తవీర్యార్జునుడి కథ చెప్తూ ఉన్నాడు అగస్త్య మహర్షి. వ్యాఘ్రో మృగమివాదాయ మృగరాడివ కుంజరం రరాస హయ్యయో రాజా హర్షాదంబువదన్ము. మొత్తానికి పెద్ద పులి ఒక లేడీని ఇక్కడ పట్టుకొని మెడ దగ్గర పట్టుకుని ఇడుచుకుపోతే ఎలా ఇడుచుకుపోతుందో అలాగే ఒక సింహం ఏనుగుని తన కుంభస్థలం మీద కొట్టి ఎలాగా కంఠం దగ్గర పట్టుకొని లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుందో అలాగా బంధించినటువంటి రావణాసురుడిని కార్తవీర్యార్జునుడు సంతోషంతో మేఘంలా గట్టిగా అరుస్తూ జయ జయధ్వానములు చేసుకుంటూ మాహిష్మతీపురం వైపు నేల మీద లాక్కుని తీసుకుపోతూ ఉన్నాడు రావణాసురుడిని. ప్రహస్తస్తు సమాశ్వస్తో దృష్ట్వా బద్ధం దశాననం సహసా రాక్షస క్రుద్ధః అభిదుద్రావహైహయం. మొత్తానికి మరణించినట్టుగా పడిపోయినటువంటి ప్రహస్తుడు మళ్ళీ లేచాడు. వాడు పూర్తిగా మరణించలేదనమాట. మొత్తానికి వాడు లేచి ఇప్పుడు రావణాసుడు వెనకాల వెళుతూ ఉన్నాడు. కార్తవీర్యార్జునుడి వెనకాల తక్కిన సైన్యాన్ని కూడా తీసుకుని మిక్కిలి కోపంతో తమ రాజైనటువంటి రావణాసురుని విడిపించుకోవడం కోసం. నక్తంచరాణాం వేగస్తు తేషామాపతతాం బభౌ ఉద్భూత ఆతపాపాయే పయోదానామివాంబుధౌ. మొత్తానికి వచ్చి పడుతున్న రాక్షసులు ఎంత వేగంగా వచ్చేస్తున్నారంటే ఆ మాహిష్మతి పట్టణం కేసి వర్షాకాలంలో సముద్రం మీద మేఘములన్నీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక చోట కూడినట్లుగా ఈ రాక్షసులందరూ కూడా ఆ మాహిష్మతి పట్టణం కేసి పరుగున వస్తున్నారు అన్ని వైపుల నుంచి రావణాసురుని విడిపించుకోవడం కోసం.
ముంచేతి భాషన్ తిష్టతిశ్చేత్తి చాసకృత్ ముసలాని చ శూలాని సోత్సర్జరద్దదారణే. ముంచ విడిచిపెట్టు మా రాజుగారిని అని కొందరు. తిష్ట ఆగు, అక్కడే ఉండు అని చెప్పి అరిచేవాళ్ళు కొందరు. మొత్తానికి ఇలాగ అనేకమైనటువంటి గదలతోటి ముసలములతోటి వాటిని విసురుతూ ఆ ఓ, కార్తవీర్యార్జునుడిని హింసిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. అప్రాప్తాన్యేవ తాన్యాసు అసంభ్రాంతస్తదార్జునః ఆయుధాన్యమరారీణాం జగ్రాహ అరినిషూదనః. అరినిషూదనః శత్రునాశకుడైనటువంటి అర్జునుడు కార్తవీర్యార్జునుడు అమరారీణాం తాని ఆయుధాని అప్రాప్తాన్యేవ అసంభ్రాంతః జగ్రాహ. ఆయుధములు గాలిలో ఉండగానే ఓ చేత్తో రావణాసుని, కొన్ని చేతులతో రావణాసుని పట్టుకున్నప్పటికీ కూడా ఇంకా చాలా చేతులు ఉన్నాయి తనని తాను కాపాడుకోవడానికి. కాబట్టి ఆయుధాలు తనకి తగలకుండా తక్కిన చేతులతోటి వాటిని గాలిలోనే పట్టుకుని పక్కకు విసిరేస్తూ ఉన్నాడు. తనకి తగలకుండా రావణాసుని ఈడ్చుకుని తీసుకుని వెళుతూనే ఉన్నాడు. తతస్థైరేవ రక్షాంసి దుర్భరై ప్రవరాయుధైః భిత్వా విద్రావయామాస వాయురంబుధరానివ. ఏ ఆయుధాలు వాడు విసురుతూ ఉన్నారో ఆయుధాలనే పట్టుకుని వాటితోటి ఆ రాక్షసులందరి మీద విరుచుకుపడి కొన్ని చేతులతో రావణాసుని పట్టుకుని వదలకుండానే వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాడు ఆ కార్తవీర్యార్జునుడు. రాక్షసాం త్రాసయామాస కార్తవీర్యార్జునస్తదా రావణం గృహ్య నగరం ప్రవివేశ సుహృద్భృతః. రాక్షసులందరినీ ఆ విధంగా భయపెట్టి బాధించి హింసించి వాళ్ళందరినీ తరిమేసి రావణాసురుడిని లాక్కుంటూ తన స్నేహితులతో కలిసి మాహిష్మతి నగరంలోకి ప్రవేశించాడు కార్తవీర్యార్జునుడు. సకీర్యమాణ కుసుమాక్షతోత్కరై ద్విజై సపౌరై పురుహూత సంనిభః తతోర్జున స్వాం ప్రవివేశతాం పురీం బలిం నిగృహ్యేవ సహస్రలోచనః. మొత్తానికి ఊళ్ళోకి రాగానే అక్కడ ఉన్నటువంటి బ్రహ్మవేత్తలందరూ వేదాశీవచనం చేస్తూ ఉన్నారు కార్తవీర్యార్జునుడికి. స్త్రీలందరూ కూడా పుష్పములు కురిపిస్తూ ఉన్నారు, హారతులు ఇస్తూ ఉన్నారు. దాంతో దేవేంద్రుడు అమరావతి నగరాన్ని ప్రవేశిస్తే ఎంత అందంగా ఉంటుందో ఆ రకంగా రావణాసురుడిని తీసుకుని వీళ్ళు పౌరులందరూ కూడా అనేకమైనటువంటి జయజయధ్వానాలు చేస్తూ ఉండగా వాళ్ళందరూ అక్షతలు జల్లుతూ ఉండగా మాహిష్మతిపురంలోకి ప్రవేశించాడు కార్తవీర్యార్జునుడు. రావణ గ్రహణం తత్తు వాయుగ్రహణ సన్నిభం తత పులస్య సుశ్రావా కథితం దివి దేవతైః. మొత్తానికి పులస్య బ్రహ్మ ఉన్నాడు. ఈయన యొక్క తాతగారైనటువంటి వాడు పులస్త్యుడు. అందుకే రావణాసుడికి పౌలస్త్యుడు అని పేరు. పులస్య వంశం వాడు కాబట్టి ఈయనకి పౌలస్త్యుడు అని పేరు రావణాసుడు. మొత్తానికి ఆ నోట ఈ నోట రావణాసుడు ఈ రకంగా బంధించబడి కారాగారంలో పెట్టబడ్డాడయ్యా కార్తవీర్యార్జునుడి చేత అనే విషయం దేవతలందరికీ తెలిసిపోయింది. మాట్లాడుకుంటూ ఉంటే ఈ పులస్త్యుని దాకా వెళ్ళింది, పులస్య బ్రహ్మ దాకా వెళ్ళింది ఆ వ్యవహారం. తతః పుత్ర స్నేహాత్ కంప్యమానో మహాధృతిః మాహిష్మతీపతిం ద్రష్టుం ఆజగామ మహాన్ ఋషిః. తనకి సంబంధించినటువంటి రావణాసుడికి ఈ రకమైనటువంటి బాధలో ఉన్నాడు అని తెలిసినటువంటి ఆ పులస్త్యుడు వెంటనే బయలుదేరి మాహిష్మతి నగరానికి వచ్చాడు. కార్తవీర్యార్జునుడితో మాట మాట్లాడదాము, అతనితోటి కొంచెం సిఫారసు చేసి తన రావణాసురుడిని విడిపించుకుందాము అనేటువంటి ఉద్దేశంతో వచ్చాడు ఆ మాహిష్మతి నగరంలోకి మహర్షి అయినటువంటి పులస్త్యుడు. సవాయు మార్గమాస్థాయ వాయుతుల్య గతిర్ద్విజః పురిం మాహిష్మతిం ప్రాప్తో మనస్సంప్రాత విక్రమః. చాలా ఆదుర్దాతో, విక్రీ వేగంతో, వాయువేగంతో, మనోవేగంతో ఆకాశ మార్గంలో పులస్త్యుడు మాహిష్మతి నగరంలో దిగాడు కార్తవీర్యార్జునుడిని కలవడం కోసం. సోమరావతి సంకాశం హృష్టపృష్ట జనావృతాం ప్రవివేశ పురీం బ్రహ్మ ఇంద్రస్యేవామరావతీం. అమరావతిని ఇంద్రుడు పాలిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు బ్రహ్మగారు చూడడానికి వస్తూ ఉంటారు.
ఆయన బ్రహ్మగారు చూడడానికి రాగానే ఇంద్రుడి పురంలో అందరూ స్వాగతాలు ఇవి చెప్తారు. ఆ రకంగా మాహిష్మతీపురం అనేటువంటి అమరావతి, కార్తవీర్యార్జునుడు అనేటువంటి ఇంద్రుడు, పులస్త్యుడు అనేటువంటి బ్రహ్మగారు. బ్రహ్మగారు ఆయన చూడడానికి వచ్చినప్పుడు ఎలా ఉంది అంటే, అమరావతి పట్టణంలో ఇంద్రుడిని చూడడానికి వచ్చిన బ్రహ్మగారిలో ఉన్నాడాయన అని చెప్తూ ఉన్నారు మహర్షి. మొత్తానికి ఆ రకంగా ఆయన అమరావతితో సమానంగా వెలిగిపోతూ ఉన్నటువంటి, జనులందరూ చాలా సంతోషంగా, హుషారుగా ఉన్నటువంటి ఆ మాహిష్మతిపురంలోకి వచ్చాడు పులస్త్యుడు. పాదచారమివాదిత్యం నిష్పతంతం సుదుర్దృశం తతస్తే ప్రత్యభిజ్ఞాయ అర్జునాయ న్యవేదయన్. మొత్తానికి ఆశ్చర్యపోయారు అక్కడ చూస్తున్న జనం అందరూ. పులస్త్యుడు నేల మీద నడిచి వస్తున్న సూర్యుడిలో ఉన్నట్టు. అంటే ఆ బ్రహ్మ తేజస్సు ఎంత తేజస్సు ఉన్నది అంటే, సూర్యుడే కాళ్ళు చేతులతోటి నడిచి వచ్చేసాడా మన ఊళ్ళోకి అని కంగారు పడిపోయారు జనం అందరూ. అటువంటి పాదచారమివ ఆదిత్యం నిష్పతంతం సుదుర్దృశం, అలాగ పైనుంచి దిగుతూ ఉన్నటువంటి తేరిపార కళ్ళతోటి ఆయనకి చూడడమే కష్టంగా ఉన్నది. అంత తేజస్సుతో ఉన్నటువంటి ఆ ఆ పులస్యుణ్ణి చూసి గుర్తించి ఇతరు పులస్సుని తెలుసుకున్న వారైనటువంటి వారే అక్కడ ఉన్నటువంటి పరిచారక జనం అందరూ కూడా కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్ళి, మహాప్రభో పులస్సుడు వచ్చారండి, పులస్య బ్రహ్మ వచ్చారు మిమ్మల్ని చూడడానికి. పులస్యైతి విజ్ఞాయ వచనాధైహయాధిపః శిరస్యంజలిమాదాయ ప్రత్యుద్గచ్చత్ తపస్వినం. ఎప్పుడైతే పులస్త్యుడు అంతటి వాడు వచ్చాడు తన నగరంలోకి అని తెలియగానే, కారణం ఏదైనప్పటికీ ముందు ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి తగినటువంటి సత్కారం చేసి, ఒక ఋషికి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది రాజుకి. కాబట్టి వెంటనే పరుగు పరుగును బయటకు వచ్చాడు కార్తవీర్యార్జునుడు. పులస్త్యుడికి నమస్కారం చేసి శిరసి అంజలి మాధాయ, మొత్తానికి 2 చేతులు అంజలి ముద్రని శిరస్సుకి ఆనించి ఆయనకి ఎదురేగి ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. పురోహితోస్య గృహ్యార్ఘ్యం మధుపర్కం తథైవ చ పురస్తాత్ ప్రయయో రాజ్ఞః శక్రస్యేవ బృహస్పతి. ఆ కార్తవీర్యార్జునుడికి పురోహితుడు ఒక పూర్ణకుంభం పట్టుకుని ముందు నడుస్తూ ఉన్నాడు. వెనకాల పులస్త్యుడిని తీసుకొస్తూ ఉన్నారు. ఆ మధుపర్కము, అర్ఘ్యపాద్యాదులు అవన్నీ కూడా ఆయనకి ఇచ్చారు. మొత్తానికి ముందుగా ఆ పురోహితుడు నడుస్తూ ఉన్నాడు. తర్వాత ఆ పులస్య, ఆ తర్వాత రాజుగారు నడుస్తూ ఉన్నారు. బృహస్పతి ఇంద్రుడు కలిసి వెళ్తుంటే ఎలా ఉందో అలా ఉన్నారట ఆ పురోహితుడును కార్తవీర్యార్జునుడు. బృహస్పతి దేవ గురువు, దేవ బ్రహ్మ, ఆయన ముందు నడుస్తూ ఉంటే వెనకాల దేవేంద్రుడు నడుస్తూ ఉన్నట్లుగా ఉన్నది. ఆ రకంగా అద్భుతంగా ఆయనకి స్వాగతోపచారాలు చేశారు. తతస్తం ఋషిం ఆయాంతం ఉద్యంతమివ భాస్కరం అర్జునో దృశ్య సంభ్రాంతో వవందే ఇంద్ర ఇవేశ్వరం. ఇంద్రుడు దేవేంద్రుడికి నమస్కారం చేసినట్లుగా కార్తవీర్యార్జునుడు ఆ పులస్త్యుడికి నమస్కారం చేశాడు. ఉద్యంతమివ భాస్కరం, ఉదయిస్తున్న సూర్యుడిలాగా వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ పులస్త్యుడికి సంభ్రాంత, కంగారు పడిపోతూ, ఉద్భ్రాంతుడై, అంటే పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు కొంచెం కంగారుగానే ఉంటుంది. వారికి సరి అయినటువంటి ఉపచారాలు చేస్తారేమో లేదో, ఎక్కడ ఎవరు ఏ ఉపచారం చేస్తారో, వారి క్రోధానికి గురవుతామో అని అనుకుంటారు. అందుకే చెప్తారు ఉద్గత ప్రాణాహ. ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ప్రాణాలు పైకి వెళ్ళిపోతాయి. మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ పాదాలు పట్టుకుని నమస్కరించి కాళ్ళు కడుక్కుని నెత్తి మీద నీళ్లు వేసుకుంటే మళ్ళీ మన ప్రాణాలు తిరిగి మన దగ్గరికి వస్తాయి. అంత భయం కలుగుతుంది. పెద్దవాళ్ళు ఆచారవంతులు ఎవరైనా ఇంటికి రాగానే అంత కంగారు కలుగుతుంది మనిషికి. కలగాలి, అంత గౌరవం ఉండాలి వాళ్ళ మీద. మొత్తానికి ఆ రకంగా ఆయన అర్ఘ్యపాద్యాదులు ఆతిథ్యం ఇచ్చారు. సతస్య మధుపర్కం గాం పాద్యమర్ఘ్యం నివేద్య చ పులస్య మహారాజేంద్రో హర్షగద్గదయా గిరా. ఆ కార్తవీర్యార్జునుడు ఆ పులస్సుడికి మధుపర్కం ఇచ్చాడు, గోవును ఒకటి దానం చేశాడు, పాద్యం సమర్పించాడు, అర్ఘ్యం సమర్పించాడు. గొంతు గద్గదమైపోతూ ఉంటే సంతోషంతో ఇంతటి మహానుభావులు మేము పిలవకుండా మా రాజ్యానికి వచ్చారు అని చెప్పి అతనితోటి
చూసి ఈ రకంగా మాట్లాడుతున్నారు. అద్యమే కుశలం దేవా అద్యమే కుశలం వ్రతం. ఇవాల్టికి కదా నాకు నా జన్మకి సాఫల్యం కలిగింది. ఓ పులస్త్య బ్రహ్మ, మీరు రావడం వల్ల నేను కుశలుణ్ణయ్యాను. మీరు రావడం వల్ల నేను చేసిన వ్రతాలన్నీ ఫలించాయి అని నాకు అనిపిస్తున్నది. అద్యమే సఫలం జన్మ అద్యమే సఫలం తపః. శబరి కూడా రామచంద్రమూర్తి వచ్చినప్పుడు ఇలాగే మాట్లాడింది. అద్యమే సఫలం జన్మ అద్యమే సఫలం తపః. నా తపస్సు ఫలించిందని నాకు ఎలా తెలిసింది? నువ్వు నీ దర్శనం ఇవ్వడం ద్వారా తెలిసింది. కాబట్టి నువ్వు రావడం వల్ల నా జన్మ సఫలమయ్యింది, నా తపస్సంతా కూడా ఫలించింది. ఎత్తే దేవగణైః వంద్యో వందేహం చరణౌ తవ. సమస్త దేవతలందరూ కూడా గడగడలాడిపోతూ నీకు నమస్కారాలు చేస్తారో అటువంటి నీకు నేను ఆ పాదములు పట్టి నమస్కరిస్తూ ఉన్నానయ్యా. ఇదం రాజ్యం ఇమే పుత్ర ఇమే దారా ఇమే వయం బ్రహ్మన్ కిం కుర్మః కిం కార్యం ఆజ్ఞాపయతు నో భవాన్. నా రాజ్యం ఇది, నా పుత్రులందరూ నీ వాళ్ళు, నా భార్యలందరూ కూడా నీకు దాసీజనము, మేమందరం కూడా నీ వాళ్ళము. నువ్వు నన్ను ఏమి ఆజ్ఞాపిస్తే ఏమి చెయ్యమని కోరితే నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బ్రహ్మన్ కిం కుర్మః, మమ్మల్ని ఆజ్ఞాపించండి, ఫలానాది చెయ్యని మీరు అడగండి. నేనే కాదు, నా సంతానము, నా కుటుంబ సభ్యులు, మా ప్రజలందరూ కూడా, మేమందరం కూడా మీకు కింకరులమై మీరు అడిగినది చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఆజ్ఞాపించండి. తం ధర్మే అగ్నిషు పుత్రేషు శివం పృష్ట్వా చ పార్థివం పులస్యోవాచ రాజానం హైహయానాం తథార్జునం. ఆ హైహయ దేశం యొక్క రాజు అయినటువంటి కార్తవీర్యార్జునుడికి చూసి చిన్న చిరునవ్వుతోటి ఆ పులస్యుడు కొన్ని కుశల ప్రశ్నలు వేశాడు. ముందు, నీ ధర్మము నిర్విఘ్నంగా సాగుతున్నదా లేదా? ధర్మాన్ని చక్కగా పాటిస్తున్నావు కదా నాయన? నీ పుత్రులందరూ కుశలంగా ఉన్నారా లేదా? అగ్నిహోత్రాదులన్నీ చక్కగా నీ రాజ్యంలో ప్రజ్వలితూ ఉన్నాయా? అంటే యజ్ఞయాగాదులు అవన్నీ చక్కగా చేస్తూ ఉన్నారా మీ రాజ్యంలో? నరేంద్రాం నరేంద్రాంబుజపత్రాక్ష పూర్ణచంద్ర నిభానన అతులం తే బలం ఏన దశగ్రీవస్త్వయాజితః. అంబుజపత్రాక్ష, ఓ పెద్ద పెద్ద కన్నులు కలిగినటువంటి కార్తవీర్యార్జునుడా, నరేంద్ర, ఓ రాజా, పూర్ణచంద్ర నిభానన, చక్కగా చంద్రుడు వంటి వెలిగిపోయేటువంటి ముఖము కలిగినటువంటి వాడా, ఓ కార్తవీర్యార్జున, పని కావలసినప్పుడు ఇలా మాట్లాడాలి. వాడి కళ్ళు ఎలా ఉన్నా కూడా పద్మాల వంటి కళ్ళే అనాలి, లేకపోతే పని జరగదు. వాడి ముఖం ఎలా వేలాడిపోయినా చంద్రుని వంటి ముఖమనే అనాలి. మొత్తానికి ఇవన్నీ సంభాషణ చాతుర్యములు. అది మనలాంటి వాళ్ళకే కొంత తెలిసినప్పుడు మహారాజులకి ఎందుకు, ఆ మహర్షులకి వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది? ఆయన అన్నారు, ఓ నరేంద్ర, ఓ కమలాక్షుడా, ఓ చంద్రాననుడా, నీ బలం ఏమని చెప్పమంటావయ్యా? ఎంత బలవంతుడు అయ్యా బాబు నువ్వు! దశగ్రీవుడు అంతటి వాడిని బంధించి తెచ్చేసావుట కదా. అంతకన్నా అసలు బలం చెప్పడానికి ఎవరికైనా అసలు ఒక కొలమానం అంటూ ఉంటుందా? కాబట్టి మహాబలవంతుడు అయ్యాను. భయాద్యస్యోపతిష్ఠేతాం నిష్పంధౌ సాగరానిలౌ సోయం వృధే త్వయా బద్ధః పౌత్రో మే రణదుర్జయః. అదేంటి సల్లకొచ్చి ముంత దాచడం అంటారు, అలాగే ముందు చెబుతూ ఉన్నాడు. భయాద్యస్య ఉపతిష్ఠేతాం నిష్పంధౌ సాగరానిలౌ. సాగరుడు, అనిలుడు అంటే వాయువు, వీళ్ళందరూ కూడా గడగడ ఆడిపోతూ ఉంటారు రావణాసురుని చూసి. ఏ వాయువు, అనిలుడు, సమస్త పంచభూతములు రావణాసురుని చూసి భయపడిపోతూ ఉంటాయో అటువంటి రావణాసురుడిని నువ్వు యుద్ధంలో గెలిచి తాడు పెట్టి కట్టేసి బంధించి రణదుర్జయుడు అయినటువంటి వాడవై అతడిని తీసుకొచ్చి నీ ఆ కారాగారంలో బంధించి వేశావు. ఆహా, ఏమి చెప్పమంటావు? ఎవడనుకుంటున్నావు ఇంతకీ అతడు? పౌత్రో మే, నా పౌత్రుడు, నా పుత్రుడు యొక్క పుత్రుడు. కాబట్టి నా మనవడైనటువంటి రావణాసురుని బంధించి తెచ్చేశావు. చాలా, నీ పరాక్రమం మాత్రం ఇంకా చెప్పుకోవడానికి వీలేదయ్యా.
పుత్రకస్య యశః పీతం నామ విశ్రావితం త్వయా మద్వాక్యాద్వాత్స్యమానోద్య ముంచవత్స దశాననం. కాబట్టి నా మనవడి యొక్క కీర్తిని మొత్తాన్ని నువ్వు తాగేసావు అనుకుంటున్నాను నేను. ఇంకా వాడికి కీర్తి అంటూ ఏమీ మిగలలేదు. జీవితంలో ఒక పెద్ద మచ్చ పడిపోయింది వాడి జీవితంలో. ఇంతవరకు వాడికి ఉన్న కీర్తి అంతా కూడా తుడిచిపెట్టుకుపోయింది. అలాంటి పని చేసావు నువ్వు. రావణ విజేత అనేటువంటి పేరుని పొందావు నువ్వు. కాబట్టి నేను 2 చేతులు ఎత్తి నిన్ను యాచిస్తున్నాను ఇప్పుడు. నా మాట విని రావణుణ్ణి విడిచిపెట్టేసేయి. విడిచిపెట్టి వదిలిపెట్టేసేయి. పులస్యాజ్ఞాం ప్రగృహ్యాధ నకించన పరో వచోర్జునః ముమోచ వై పార్థివేంద్రో రాక్షసేంద్రం ప్రహృష్టవత్. నోరు తెరిచి అడిగాక అంతటి వాడు ఇంకా కార్తవీర్యార్జునుడు ఏమి మాట్లాడలేదు. మహాప్రభు, మీరు ఎలా కోరితే అలాగే, మీకు ఏది సంతోషం కలిగిస్తుంటే అది చేస్తాను తప్పకుండా. మీ కోరికను తీర్చడం కన్నా సంతోషమైన విషయం నాకు ఈ జీవితంలో లేదు అని చెప్పి వెంటనే భటులను పిలిచాడు. వాళ్ళు రావణాసురుని తీసుకొచ్చారు. నేను విడిచిపెట్టేస్తున్నాను రావణాసురుడికి, పరిపూర్ణమైనటువంటి స్వాతంత్రం ఇచ్చేశాను. ఇక నుంచి అతడు తనకి యథేచ్ఛగా వెళ్ళి తన రాజ్యాన్ని తాను పాలించుకోవచ్చు అని చెప్పి విడిచిపెట్టేశాడు కార్తవీర్యార్జునుడు రావణాసురుడిని. రావణాసురుణ్ణి ఓడించింది కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడి 1000 బాహువులు నరికేసింది పరశురాముడు. పరశురాముడి యొక్క గర్వాన్ని అణిచివేసింది రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి ముందు రావణాసురుడు ఏమాగుతాడు? ఎంతవరకు ఎంతమంది అంతకన్నా ముందు తరాల వాళ్ళందరినీ ఇతనికన్నా బలవంతుల్ని ఓడించేశారు ఆయన. కాబట్టి పరశురామ గర్వభంగం చేయడం అనేది రావణ వధకి ప్రాతిపదిక. అక్కడే చూపించేశారు. పరశురాముడు అంతటి వాడిని చేసేసానంటే వాడి ముందు కార్తవీర్యార్జునుడు ఆగలేదు, ఆ కార్తవీర్యార్జునుడు నువ్వు ఆగలేదు. కాబట్టి నేను అప్పుడే గెలిచేసినట్టే. పరశురామ గర్వభంగం అయిన నాడే రావణాసుడు ఓడిపోయినట్టు లెక్క. అందులో ఏమి సందేహం అక్కర్లేదు. మొత్తానికి సతం ప్రముచ్య 13 ప్రపూజ్య దివ్యాభరణ స్రగంబరైః అహింసకం సఖ్యముపేత్య సాగ్నికం ప్రణమ్యతం బ్రహ్మసుతం గృహం వ్యయౌ. మొత్తానికి దేవతల శత్రువు అయినటువంటి ఆ రావణాసురుని విడిచిపెట్టి దివ్యమైనటువంటి అలంకారములు, భూషణములు, మాలికలు, వస్త్రములు అన్నీ ఇచ్చి బట్టలు పెట్టి సత్కరించి పరస్పరం మనం ఒకళ్ళనొకళ్ళు హింసించుకోవడం ఇక మానివేద్దాం అనేటువంటి ఒక ఒప్పందం చేసుకుని అతనితోటి అగ్నిసాక్షికంగా అతనితోటి స్నేహం చేసుకుని బ్రహ్మపుత్రుడైనటువంటి ఆ పులస్త్యుడికి కూడా నమస్కారం చేసి వెళ్ళిపోయాడు కార్తవీర్యార్జునుడు వాడిద్దరిని వదిలేసి. పులస్యేనాపి సంత్యక్తో రాక్షసేంద్ర ప్రతాపవాన్ పరిష్వక్త కృతాతిథ్యో లజ్జమానో వినిర్జితః. ఆ రకంగా ఓడిపోయి సిగ్గుపడిపోతూ ఉన్నటువంటి మహాప్రతాపవంతుడైనటువంటి రావణాసురుడు కృతాతిథ్య, రావణాసురుడు చేసినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి ఆయన్ని కూడా ఒకసారి కౌగిలించుకుని తన తాతగారు అయినటువంటి పులస్త్య బ్రహ్మకు కూడా నమస్కారం చేసి మళ్ళీ లంకకు వెళ్ళడానికి అనుమతి కోరి బయలుదేరి వచ్చేశాడు రావణాసురుడు. పితామహ సుతశ్చాపి పులస్యో ముని పుంగవః మోచయిత్వా దశగ్రీవం బ్రహ్మలోకం జగామః. పులస్త్య బ్రహ్మ అంటే బ్రహ్మగారి కుమారుడైనటువంటి ఆ పులస్త్యుడు ఆయన కూడా ఇతన్ని దీవించి రావణాసురుణ్ణి అమ్మయ్య ఎలాగోలాగ ఈ గండం గట్టెక్కింది మా మనవడికి అనుకుని తాను కూడా మళ్ళీ బ్రహ్మలోకంకి వెళ్ళిపోయాడు పులస్త్య బ్రహ్మ. ఏవం స రావణ ప్రాప్త కార్తవీర్యాత్ ప్రదర్శనం పులస్య వచనాచాపి పునర్ముక్తో మహాబలః. ఆ రకంగా కార్తవీర్యార్జునుడి చేతిలో పరాభవింపబడి పూర్తిగా ఓడిపోయినటువంటి దశగ్రీవుడు రావణాసురుడు మళ్ళీ పులస్త్యుడి యొక్క మాట మీద విడిచిపెట్టబడ్డాడు కార్తవీర్యార్జునుడి చేత. ఏవం బలిభ్యో బలినః సంతి రాఘవనందన నావజ్ఞాహి పరే కార్యాయ ఇచ్ఛేత్ శ్రేయమాత్మనః. రామచంద్ర, ఈ రావణాసుడి కథ వల్ల నాకు అర్థమవుతున్నది ఏమిటయ్యా అంటే చెప్తున్నాడు అగస్త్యుడు రాముడితోటి, ఒకడు బలవంతుడైతే అతనికంటే బలవంతుడు ఇంకోడు ఎప్పుడూ ఉంటాడయ్యా. తాడిదన్నేవాడు ఉంటే వాడి తలదన్నేవాడు ఇంకోడు ఉంటాడు అనేటువంటి సామెత.
అది చెప్తున్నాడు అగస్త్యుడు. నాకు అదయ్యా అర్థమైంది. రావణాసుడు గొప్ప బలవంతుడే, చాలా వరాలు పొందాడు. కానీ అతనికంటే మించిన వాడు ఇంకొకడు తప్పకుండా ఇంకొకడు ఉంటూనే ఉంటాడు. కాబట్టి ఎవడైతే తనకు శ్రేయస్సు కలగాలి అని తనకి తాను కోరుకుంటాడో వాడు శత్రువు విషయంలో అనాదరాన్ని, అవమానాన్ని చూపించకూడదు. శత్రువు యొక్క బలాన్ని కూడా గౌరవించి అవసరమైనప్పుడు కొంచెం తగ్గి ప్రవర్తించడం తెలుసుకోవాలి అని నాకు అర్థం అవుతున్నది అని నవ్వుతూ చెప్పాడు అగస్త్యుడు రామచంద్రమూర్తితోటి. నీ పట్ల ఆ రకంగా తగ్గి నడుచుకుని ఉంటే ఒక తల ఉంచినట్లయితే 10 తలలు రక్షింపబడేవి వాడికి. 10 తలలు మిగిలిపోయేవి. ఒక్క తల ఉంచి ఉంటే చాలు. అన్ని తలలు ఉంచి నమస్కారం పెట్టమని కూడా అడగారు రామచంద్రమూర్తి. సీతమ్మని ఇచ్చేసి ఒక్క తల ఉంచి నేను నీ వాడిని రామచంద్ర, నీ మిత్రుణ్ణి అని అనేస్తే బతికిపోయేవాడు అమాయకుడు. మొత్తానికి అది మాత్రం చేయలేకపోయాడు. తతస్స రాజా పిశితాశనానాం సహస్రబాహురుపలభ్య మైత్రీం పునర్నృపాణాం కదనంచకార చచార సర్వాం పృథివీం చ దర్పాత్. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కాని పోదు అనేటువంటి ఒక సామెత ఉంది. ఎలాగ వస్తాయండి సామెతలు? ఆ అనుభవం నేర్పినటువంటి పాఠాలు సామెతలుగా వస్తాయి. ఇంత దెబ్బలు తిన్నటువంటి వాడు ఆ కార్తవీర్యార్జునితో మైత్రికి చేసేసుకుని రావణాసురుడు పునర్నృపాణం కథనం చకార, మళ్ళీ భూమి మీద ఉన్నటువంటి రాజులందరి దగ్గరికి వచ్చి అందరినీ కొడుతూ, అందరినీ హింసిస్తూ, అందరి ప్రాణాలు తీస్తూ చచార సర్వాం పృథివీ చ దర్పాత్, చాలా దర్పంతో నా అంతర్వాడు లేడు అనుకుని ఆ భూమి మీద తిరుగుతూ ఉన్నాడయ్యా. వాడికి బుద్ధి రాదు ఏం చేసినా. కాబట్టి వాడిని ఎదిరించేవాళ్ళు లేకపోలేదు. కొంతమంది అతనికి బాటం చెప్పారు, సరిగ్గా మసలుకోమని చెప్పినటువంటి వాడు ఉన్నారు, కార్తవీర్యార్జునుడు లాంటి వారు. అయినా వాడు బుద్ధి నేర్చుకునేవాడు కాదు. అర్జునేన విముక్తస్తు రావణో రాక్షసాధిపః చచార పృథివీం సర్వాం అనిర్విణ్ణస్తథా కృతః. తనకు జరిగిన అవమానాన్ని క్షణంలో మర్చిపోయాడయ్యా వాడు. కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయానే, నాకన్నా బలవంతులైన వాళ్ళు ఉంటారేమో, జాగ్రత్తగా ఉండాలి, ఏమీ లేదు. మళ్ళీ వెంటనే ఒక ఆయుధం తీసుకుని బయలుదేరి అందరినీ చిత్తగొట్టం మొదలు పెట్టాడు. భూమి మీద అంతా కూడా సంచరిస్తున్నాడు నిస్సిగ్గుగా, ఏమీ అవమానం లేకుండా. నా అంతటి పరాక్రమంతుడు లేడు అని చాటుకుంటూ తిరుగుతూ ఉన్నాడయ్యా. రాక్షసం వా మనుష్యం వా శృణుతేయం బలాధికం రావణస్థం సమాసాద్య యుద్ధే హ్వయతి దర్పితః. మొత్తానికి రాక్షసుడైనా మనుష్యుడైనా ఎవరైనా సరే వీడికి కొంచెం బలం ఉంది అనేటువంటి వార్త వస్తే చాలు, వెంటనే అతడి దగ్గరికి వెళ్ళి యుద్ధానికి ఆహ్వానించి వాడిని సంహరించడం అతనికి ఒక లక్షణం అయిపోయింది గర్వంతో. తత కదాచిత్ కిష్కింధాం నగరీం వాలిపాలితాం. చివరికి మొత్తానికి కిష్కింధా నగరంలో వాలి అనేటువంటి వాడు ఒకడున్నాడు అనేటువంటి విషయం తెలుసుకున్నాడు. గత్వా ఆహ్వయతి యుద్ధాయ వాలినం హేమమాలినం. మెడలో ఆ దేవేంద్రుడు ఇచ్చినటువంటి ఆ హేమమాల ఉన్నది, బంగారు దండ ఉన్నది వాలికి. అటువంటి బంగారు దండ మెడలో ఉన్నటువంటి హేమమాలి అయినటువంటి వాలి దగ్గరికి వెళ్ళి నాతో యుద్ధం చేయాలి, నీతో యుద్ధం చేద్దాం అనుకుంటున్నాను, వచ్చాను రా అని చెప్పి బయటికి పిలిచాడు. మొత్తానికి తతస్తు వానరామాత్యః తారస్తారా పితా ప్రభు ఉవాచ వానరో వాక్యం యుద్ధ ప్రేప్సుం ఉపాగతం. యుద్ధం కోసం వచ్చినటువంటి అతన్ని ముందు మంత్రి కలిశాడు, వాలి యొక్క మంత్రి. అతడు వాలి మంత్రి తార యొక్క తండ్రి, అంటే మామగారు మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు అప్పుడు వాలికి. అతని పేరు తారుడు. మిక్కిలి సమర్థుడైనటువంటి వాడు, బాగా మాట్లాడేటువంటి నేర్పు కలిగినటువంటి వాడు. అతడు వచ్చి రావణాసురుడిని కలుసుకున్నాడు బయట. రాక్షసేంద్రగతో వాలి యస్తే ప్రతిబలో భవే కోర్ణ్య ప్రముఖతస్తాతుం తవ శక్త ప్లవంగమః. ఏమయ్యా, మా ఊరికి వచ్చావు, వాళ్ళతో యుద్ధం చేద్దామని బాగానే ఉంది, కానీ ఆయన ఇప్పుడు లేరు ఊళ్ళో. వాలి గారు బయటికి వెళ్ళారు. నువ్వు నీతో యుద్ధం చేసేటువంటి మొనగాడు ఇంకెవరు లేరు మాకు. చేస్తే నేను ఎదిరిస్తే వాలి ఎదిరించాలి తప్ప ఇంకెవరు ఎదిరించావు. మేము అందరూ నమస్కారం పెట్టి నువ్వే గెలిచావు అని చెప్పేస్తాను, నువ్వు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన ఇప్పుడు లేరయ్యా, వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అని అడిగారు.
చతుర్భ్యోపి సముద్రేభ్యః సంధ్యామన్వాస్య రావణః. రావణ ఇదం ముహూర్తమాయాతి వాలి తిష్ట ముహూర్తకం. ఆయన పొద్దున్న లేచి సంధ్య వార్చి ఆ సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు 4 సముద్రాలు తిరుగుతాడు. ప్రతి సముద్రం దగ్గర సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి వెనక్కి వస్తాడు. అదే ఆయన పొద్దున్నే చేసేటువంటి మార్నింగ్ వాక్, సంధ్యావందనం అన్నీ కలిసిపోయి చేస్తాడనమాట. మొత్తానికి 4 సముద్రాలు అందేదాకా అంతంత దూరం వెళ్ళి ఆ 4 సముద్రాల్లోనూ సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి సంధ్యావందనం పూర్తి చేసుకుని వస్తాడు. ఇంకో ముహూర్త కాలంలో వచ్చేస్తాడు, కాసేపు నువ్వు కూర్చో, ఆయన వచ్చేదాకా ఆగు అన్నాడు. ఏతానస్తి చయాన్ పశ్యయేతే శంఖ పాండురాహ యుద్ధార్థినామిమే రాజన్ వానరాధిపతేజసా. సరే కూర్చున్నప్పుడు ఆ పోగులు పోగులుగా ఉన్నాయి, తెల్లగా గుట్టల్లా ఉన్నాయి, అక్కడ మా రాజ్యంలో చూడవి అన్నాడు. చూశాడు రావణుడు. ఏమిటివి అన్నాడు. వాళ్ళందరూ వాలితో యుద్ధం చేయడానికి వచ్చి మరణించగా పోయినటువంటి శత్రువుల యొక్క ఎముకలు. ఆ ఎముకలన్నీ గుంపులు గుంపులుగా పెద్ద కొండల్లో అక్కడ పోగుపడి ఉన్నాయి. వీళ్ళందరూ వాలితో యుద్ధం చేసి మరణించిన వాళ్ళ యొక్క ఎముకలు అవన్నీ. కాబట్టి ఆయన వస్తారు, నువ్వు కూర్చో కాసేపు, అందాక అవి చూస్తూ ఉండు సరదాగా అని భయపడుతున్నట్టుగాను అతన్ని హెచ్చరిస్తున్నట్టుగాను కూడా చెప్పాడు ఆ మంత్రి. తెలివైన వాడనే మాట ముందుగా అందుకే వాడారు. యద్వామృతరస పీతః త్వయా రావణ రాక్షస తదా వాలినమాసాద్య తదంతం తవ జీవితం. నీకు వాలి యొక్క సంగతి పెద్దగా తెలిసినట్టు లేదయ్యా. తెలిస్తే అతనితో యుద్ధం చేద్దామని రావును. అమృతాన్ని తాగేసి తిన్నగా నువ్వు ఇక్కడికి వచ్చినా కూడా వాలి చేతిలో చచ్చిపోతావు. అంతటి బలవంతుడు వాలి. అంటే కేవలం అమృతపానం చేస్తే బతికేస్తాం అనుకున్నా కూడా తప్పే. అమరత్వం ఉన్న వాళ్ళు కూడా వారి దగ్గరికి వచ్చినప్పుడు మరణించవలసిందే. అటువంటి పరాక్రమం వారిది. నువ్వేమో అమృతపానం చేయలేదు, ఏం లేదు, ఏదో కొన్ని వరాలు ఉన్నాయి అంతే. నీకు వాళ్ళ చేతిలో వేడి చేతిలో తాగకూడదని. కొంచెం ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది కదా. ఎందుకు వచ్చిన గొడవలు, యుద్ధాలు? వారి దగ్గర చెల్లవు ఇవన్నీ. అమృతపానం చేసినా అది నిన్ను రక్షించలేదు సుమా, ఆ విషయం తెలుసుకో అని చెప్పి వారిని హెచ్చరించాడు ఆ తారుడు. పశ్యేదానీం జగచ్చిత్రమిమం విశ్రవసస్తుతః ఇదం ముహూర్తం తిష్టస్వ దుర్లభంతే భవిష్యతి. ఓ విశ్రవసుని యొక్క కుమారుడా, పులస్త్య బ్రహ్మ కుమారుడు విశ్రావసు ముని. ఆ విశ్రావసుడు ముని యొక్క కుమారుడు రావణాసుడు. కాబట్టి పులస్త్యుడికి మనవడు, విశ్రావసుడికి కుమారుడు. విశ్రావసుడికి ఇంకొక కుమారుడు కుబేరుడు, వైశ్రావరుడు అని పేరు ఆయన. మొత్తానికి ఓ విశ్రవసుని యొక్క కుమారుడా, ఇప్పుడు జగదాశ్చర్యకరమైనటువంటి వాలి రాబోతూ ఉన్నాడు. సృష్టిలో అటువంటి జీవిని, ఒక వ్యక్తిని నువ్వు ఇంతవరకు కలుసుకొని ఉండవు. ఒక్క ముహూర్తం ఆగు, ఆయన దర్శనం అవుతుంది నీకు. ఆ తర్వాత నీకు ముహూర్తం కూడా మిగలదు బతికి ఉండడానికి. ఒక ముహూర్తం వేచి ఉన్నావంటే అయిపోయినట్టే నీ జీవితం. కాబట్టి నువ్వు మరణించడం ఖాయం. పోనీ ఎంత ఆయన వచ్చే లోపుని ఒక ముహూర్తకాలం ఆగాలన్నాను కదా. ఈ ముహూర్తకాలం చిత్ర విచిత్రమైనటువంటి సృష్టి అంతటి చూసి ఆనందపడు. ఎందుకంటే మళ్ళీ దీన్ని నువ్వు చూడలేవు. ఈ సృష్టిలో ఉన్నటువంటి వింతలు విచిత్రాలు ఎంత బాగుంటాయో కాసేపు చూస్తే బాగుండని నీకు అనిపించినా కుదరదు ఇంకా. కాబట్టి ఇప్పుడే చూసేయి ఈ చుట్టుపక్కల ఉన్న వింతలు విచిత్రాలు. మళ్ళీ నీకు వాలితో యుద్ధం చేశాక అటువంటి అవకాశం దొరకదు. అథవా త్వరసే మర్తుం, లేదయ్యా నేను ముహూర్తకాలం ఆగలేను, ఇంకా తొందరగా చచ్చిపోవాలి అనుకుంటున్నావా? వాలి ఎక్కడున్నాడు చెప్తాను, అక్కడ వెళ్ళిపో. నేను ముహూర్తకాలం కూడా నిరీక్షించలేను అని కనుక నీకు అనిపిస్తే, అథవా త్వరసే మర్తుం, చచ్చిపోవడానికి నువ్వు త్వరపడిపోతూ ఉంటే, గచ్చ దక్షిణ సాగరం, ఇప్పుడు దక్షిణ సాగరం దగ్గర అర్ఘ్యం ఇస్తూ ఉంటారు ఆయన, వెళ్ళు. వాలినం ద్రక్షసే తత్ర భూమిష్ఠమివ పావకం, నేల మీద ఉన్నటువంటి ఒక అగ్నిహోత్రంలా నిలబడి సముద్రపు ఒడ్డున ఆ సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉన్నటువంటి దక్షిణ సముద్రం దగ్గర ఉన్నటువంటి వాలి యొక్క దర్శనం అవుతుంది నీకు. దక్షిణ సముద్రం కేసి వెళ్ళు, నీకు ఇంకా త్వరగా ఉంటే. సతుతారం వినిర్భర్ష రావణో లోక రావణ పుష్పకం తత్సమారుహ్య ప్రయయౌ దక్షిణార్ణవం. 4 తిట్టాడు ఆ తారుణ్ణి.
నీకు అసలు నా సంగతి ఏమిటో తెలియకుండా మాట్లాడుతున్నావు, నేను ఎవరనుకుంటున్నావు, రావణాసురుడిని. నరుల వల్ల వానరుల వల్ల నాకు అసలు భయమే లేదు, ఎప్పుడు ప్రసక్తే లేదు. తక్కిన వాళ్ళు అంటావా, వాళ్ళు ఎవరు నన్ను ఏం చేయకుండా ఉండేటువంటి వరాలు నాకు ఉన్నాయి. నేను ఇంకా ముహూర్తకాలం అది ఆగలేను కానీ వెంటనే పుష్పగంకి దక్షిణ సముద్రం కేసి వచ్చేసాడు. వాళ్ళు ఎక్కడ ఉన్నాడని వెతుక్కుంటూ. తత్ర హేమగిరి ప్రఖ్యం తరుణార్క నిభానం రావణో వాలినం దృష్ట్వా సంధ్యోపాసన తత్పరం. రెండు చేతులు ఎత్తి సూర్యుడికి నమస్కారం పెట్టి ఒంటికాల మీద నిలబడి ఆయన సూర్యోపాసన చేస్తూ ఉన్నాడు వాలి ఆ సముద్ర తీరంలో. ఎలా ఉన్నాడు ఆయన? హేమగిరి ప్రఖ్యం, మేరు పర్వతంలో ఉన్నాడు. తరుణార్క నిభానం, ఉదయిస్తున్న సూర్యుడిలా వెలిగిపోతున్నటువంటి ముఖంతో ఉన్నాడు. సంధ్యోపాసన తత్పరం, సంధ్యోపాసన చేస్తూ ఉన్నాడు, సూర్యోపాసనలో ఉన్నాడు. అటువంటి వారిని చూశాడు రావణాసుడు. పుష్పకాదవరుహ్యాధ రావణోంజన సన్నిభ గృహీతుం వాలినం తోర్ణం నిశ్శబ్ద పదమవ్రజత్. చూశాడు వెనక నుంచి రావణాసుడు, ఎలాగైనా వారిని మనం బంధించాలి, ఇదే సమయం. అతడు నన్ను పట్టుకునే లోపు, అతడు నన్ను బంధించే లోపు, నా మీద యుద్ధం చేసే లోపు నేనే అతన్ని బంధించేయాలి. బంధించేసి తాళ్ళతో కట్టి తీసుకెళ్ళిపోవడం ఎలా ఉంటుందో తెలుసు వాడికి, ఇదివరకు చూశాడు కార్తవీర్యార్జునుడి దగ్గర. ఇప్పుడు వాళ్ళకి నేను అదే పని చేయాలి అనుకున్నాడు. మనం ఏనాటి బాధపడ్డామో అవతల వాడికి కూడా అలాంటి బాధ పెట్టాలి అనేటువంటి కోరిక. మొత్తానికి నిశ్శబ్ద పదం, ఏమి చప్పుడు చేయకుండా మెల్లగా వెనక నుంచి నడుచుకుంటూ అంజన సన్నిభ రావణ, కాటుకలా ఉన్నటువంటి నల్లగా ఉన్నటువంటి రావణాసురుడు పుష్పకాదవరుహ్య గృహీతుం వాలినం అవ్రజత్, వాలిని పట్టుకోవడానికి మెల్లగా అడుగులు వేసుకుంటూ ఆయనకి తెలియకుండా వెనుక నుంచి వచ్చాడు రావణాసురుడు. యదృచ్ఛయా తదో దృష్టో వాలినాపి స రావణః పాపాభిప్రాయకం దృష్ట్వా చకారనతు సంభ్రమం. ఎందుకో యథాలాపంగా కళ్ళు తెరిచాడు వాలి, చూశాడు రావణాసురుడు. అతడు రావడం వెనక నుంచి దొంగలా వస్తూ ఉండడం తెలిసిపోయింది. కానీ ఏమీ కంగారు పడలేదు. వాడు ఎటువంటి వాడో తెలిసినటువంటి వాడు. పాపాభిప్రాయకం దృష్ట్వా, పాపపు చింతనతోటి వస్తూ ఉన్నాడు వాడు. ఒంటరిగా ఉన్నటువంటి తనని, సంధ్యోపాసనలో ఉన్నటువంటి తనని బంధించడం కోసం వస్తూ ఉన్నాడు. వీరుడైనటువంటి వాడు అలా రాకూడదు కదా యుద్ధానికి. అతడు కూడా సిద్ధంగా ఉన్నప్పుడు వెళ్ళాలి, అది వీరత్వ లక్షణం. అది వీడికి లేదని అర్థమైపోయింది. అంటే పిరికివాడు, బలహీనుడు అని తెలిసిపోయింది వాళ్ళకి. అందుకనే ఇలాంటి పనులు చేస్తున్నాడు అనుకున్నాడు ఆయన. ఒక్కసారి చూసి చకార నతు సంభ్రమం, ఏమీ ఉద్వేగాన్ని పొందలేదు, ఏమీ కంగారు పడలేదు. తన సంధ్యోపాసన తాను మామూలుగా చేసుకుంటూనే ఉన్నాడు. శశమాలక్ష్య సింహో వా పన్నగం గరుడో యథా నచింతయతి తం వాలి రావణం పాప నిశ్చయం. చెవుల పిల్లని చూసి సింహం ఎప్పుడు భయపడదు కదా, పావును చూసి గరుత్మంతుడు ఎప్పుడు భయపడాడు కదా, అలాగే రావణాసురుని చూసి వాలి ఏమీ భయపడలేదు. ఎంత అందమైనటువంటి పోలికలు! నిజంగా గరుత్మంతుడు వాలి, రావణాసుడు పాము. గరుత్మంతుడు వాలి సింహము, రావణాసుడు ఒక ఎలుక, శశం, కుందే. శశమాలక్ష్య సింహోవా, కుందేలును చూసి సింహము. పన్నగం గరుడో యథా, పామును చూసి గరుత్మంతుడు. నచింతయతి, ఏమి కంగారు పడవు. అలాగే రావణాసుడు కూడా, రావణాసుడిని చూసి కూడా వాలి ఏమి కంగారు పడలేదు. జిగృక్షమాణమాయాంతం రావణం పాపచేతసం కక్షావలంబినం కృత్వా గమిష్యేత్రీ మహార్ణవం. పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని వెనక నుంచి పట్టుకుంటాడు వీడు. రెండు చేతులు ఎత్తుకున్న నేను రెండు చేతులు కిందకి దించేస్తాను, నా చంకల మధ్యలో అతడి యొక్క రెండు చేతులు ఉండిపోతాయి. అప్పుడు నేను ఆకాశ మార్గంలో ఎగిరిపోతాను, వాడు నా వెనకాల వచ్చేస్తాడు. వాడిని నేను ఇప్పుడు ఎలా ఆడించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసాడు వాలి. ద్రక్ష్యంత్యరిం మామంకస్తం సంసదూరుకరాంబరం లంబమానం దశగ్రీవం గరుడస్యేవ పన్నగం.
శత్రువైనటువంటి రావణాసురుడు, నాకు హాని చేయడానికి వచ్చినటువంటి ఈ రావణాసురుడు గరుత్మంతుడి చేతిలో ముక్కులో చిక్కినటువంటి సర్పంలాగా నాకు చిక్కి చేతులు, కాళ్ళు, వస్త్రములు అన్ని వేలాడుతూ ఉండగా ఈ సృష్టి అంతా చూడాలి. అతడు బిలబిల్లాడుతూ ఉండడం చూడాలి. ఇత్యేవం మతిమాస్థాయ వాలి మౌనముపాస్థితః అనుకొని వాలి మౌనంగా తన యొక్క సూర్యోపాసన తాను చేస్తూ ఉన్నాడు, 2 చేతులు పైకెత్తి. జపన్ వై నైగమాన్ మంత్రాం తస్థౌ పర్వతరాడివ. ఒక పర్వతము వలె, మహాపర్వతం వలె కదలకుండానే తాను అలా ఉండిపోయాడు వాలి, తన కార్యక్రమం తాను కానిచ్చుకుంటూ. దైగమాన్ జపన్ వై, వేదమంత్రాలని చదువుతూ ఆ ఉపాసనలో ఆ పూజ చేస్తూ ఉన్నాడు. తావన్యోన్యం జిగృక్షంతౌ హరిరాక్షస పార్థివౌ ప్రయత్నవంతౌ తత్కర్మ ఈహతు బలదర్పితౌ. మొత్తానికి ఇతగాడిని వెనక నుంచి చూడకుండా పట్టుకోవాలని అతడు, పట్టుకుంటే ఏ రకంగా ఇతగాడిని పట్టుకోవాలి అనేటువంటి ఊహతో వాలి. ఇద్దరూ కూడా బలగర్భితులైనటువంటి వాళ్ళే. ఇద్దరూ కూడా తమ ప్రయత్నంలో విజయం సాధించాలి అనేటువంటి కోరికతో ఉన్నటువంటి వారే. హస్తగ్రాహంతు తమ్మత్వా పాదశబ్దేన రావణం పరాంగుఖో బిజగ్రాహ వాదీ సర్పమివాండజః. పాదాల చప్పుడు తెలిసింది బాగా దగ్గరికి వచ్చేటప్పటికి రావణాసురుడు మొత్తానికి వెనక్కి తిరగకుండానే 2 చేతులతోటి నొక్కిపెట్టి రావణాసురుడిని బంధించేశాడు. రావణాసురుడి చేతులు 2 నొక్కేశాడు వాలి తన శరీరంతో. పరాంగుఖోపి జగ్రాహ సర్పమివాండజః. మొత్తానికి ఒక గరుత్మంతుడు సర్పాన్ని పట్టుకున్నట్టుగా వెనక్కి తిరిగే ఉండే రావణాసుడిని బంధించేశాడు వాలి. గ్రహీతు కామం తం గృహ్య రాక్షసామీశ్వరం హరిః సముత్పాత వేగేన కృత్వా కక్షావలంబినం. మొత్తానికి ఆ రకంగా అతన్ని వదలకుండా అలా ఉంచి ఆకాశ మార్గంలోకి లేచిపోయాడు వాలి. అతడు వేలాడుతూ ఉన్నాడు గిలగిల కొట్టుకుంటూ. తంచ పీడయామాస, గట్టిగా నొక్కేస్తూ ఉన్నాడు అతని చేతుల్ని. తువితు దంతం నఖైర్ముహు జహార రావణం వాలి పవనస్తో యదం యదా. మొత్తానికి గోళ్లతోటి గీరి తనని తాను రక్షించుకుందామని రావణాసుడు ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాడి యొక్క పొట్ట మీద, వక్షస్థలం మీద తన వేళ్లతోటి గోళ్లతోటి రక్కేస్తూ ఉన్నాడు రావణాసుడు. అది ఏమీ కూడా పట్టించుకోకుండా వాయువు ఒక మేఘాన్ని తీసుకెళ్లిపోయినట్టు తనతోటి వాలి రావణాసుడు తనతోటి ఎత్తుకుపోయాడు. అథతే రాక్షసామాత్యా హ్రియమాణే దశాననే ముమోక్షైషవో వాలిం రవమాణ అభిద్రుత. మహాప్రభో నరుచుకుంటూ ఈ రాక్షసులందరూ ఆ వెనకాల పరిగెడుతూ వస్తున్నారు. పైన ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాడు వాలి రావణాసుడిని బంధించి. ఈ రావణాసుడి మంత్రులు, ఇతర రాక్షసులందరూ కూడా వెనకాల పరిగెడుతున్నారు, ఆయన ఎలాగ విడిపించుకోవాలి తెలియక. అన్వీయమానస్తైర్వాలి భ్రాజతే అంబరమధ్యగః అన్వీయమానో మేఘౌగైః అంబరస్థ ఇవాంశుమాన్. వాళ్ళ చేత అనుసరించబడుతూ ఉన్నటువంటి ఆ వాలి ఆకాశ మార్గంలో వెళుతూ మేఘముల సముదాయంతో అనుసరించబడుతున్నటువంటి సూర్యుడిలా ప్రకాశిస్తూ ఉన్నాడు. సూర్యుడిని కోసం వెళుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి మేఘాల గుంపుల్లాగా ఈ రాక్షసులందరూ ఆకాశ మార్గంలో వెళుతూ ఉన్నారు ఆయన వెనకాల. రావణాసుని పట్టుకుని ఇక్కిలి వేగంగా వాలి ముందుకు సాగుతూ ఉన్నాడు. తే అశక్నువంతః సంప్రాప్తుం వాలినం రాక్షసోత్తమాః తస్య బాహూర్వేగేన పరిశ్రాంతాః వ్యవస్థితాః. మొత్తానికి వాళ్ళు వారి దాకా వెళ్ళలేకపోతూ ఉన్నారు. అతని బాహువుల తొడల వేగంతో అలసిపోయి వీళ్ళు ముందుకి ఎగరడం కూడా కష్టమైపోతూ ఉన్నది. అలాగే పరిగెడుతూ ఆ వారి వెనకాల వెళుతూ ఉన్నారు రాక్షసులందరూ. వారి మార్గాదపక్రామన్ పర్వతేంద్రాపి గచ్చతః కిం పునర్జీవన ప్రేప్సుః బిభ్రద్వై మాంసశోణితం. వాలి వెళుతుంటే ఆ మార్గం నుంచి పర్వతాలన్నీ కూడా పక్కకి జరుగుతూ ఉన్నాయట. వాలి మార్గానికి అడ్డం వస్తే అతడు తగిలితే దెబ్బ తగులుతుంది అని. పర్వతాలని చూసి వాలి పక్కకి తప్పుకుని వెళ్ళడం కాదు,
వాలి వస్తున్నాడని చూసి పర్వతాలే కొంచెం జరిగిపోతున్నాయి అటు ఇటు, వాలికి ఆకాశ మార్గంలో దారి ఇచ్చేయడానికి. బాగా ఎత్తుగా ఉన్న పర్వతాలు, మహాపర్వతాలే అలా వాలి యొక్క వేగానికి భయపడుతూ ఉంటే, ఇంకా మాంసము రక్తముతో నిండి ఉన్నటువంటి శరీరం కలిగినటువంటి జీవులు, ఈ రాక్షసులు, వీళ్ళు భయపడకుండా ఎలా ఉంటారు? ఆ పక్షిగణ సంపాతాన్ వానరేంద్రో మహాజవ క్రమశః సాగరాన్ సర్వాన్ సంధ్యాకాలమవందత. అలా ఉంచి చేతులు రెండు తీయకుండానే తక్కిన సముద్రాలు మూడింటిలోనూ కూడా మునిగి లేచాడు, మునిగి లేచాడు, మునిగి లేచాడు. వాలి ఉయ్యోబర్రు అంటూ రావణాసుడు కూడా మునుగుతూ ఉన్నాడు, రావణాసుడు కూడా ముంచుతూ ఉన్నాడు, కానీ వదలటం లేదు. సంపూజ్యమానో యాతస్తు ఖచరైః ఖచరోత్తమః పశ్చిమం సాగరం వాలి ఆజగామ స రావణః. మొత్తానికి ఆకాశ మార్గంలో మిక్కిలి వేగంగా సంచరిస్తూ ఉన్నటువంటి ఆ వాలి అనేక మంది దేవతలు పూజలు చేస్తూ ఉండగా, దేవతలందరూ కూడా కొనియాడుతూ ఉండగా రావణుడితో పాటుగా పశ్చిమ సముద్రం దగ్గరికి వచ్చాడు. తస్మిన్ సంధ్యాం పాసిత్వా స్నాత్వా జప్త్వా చ వానరః ఉత్తరం సాగరం ప్రాయాద్వహమానో దశాననం. ఆ పశ్చిమ సాగరంలో మునిగి తెచ్చిన తర్వాత ఆయన ఉత్తర సాగరం వైపు వెళ్ళాడు, వెనకాల రావణాసురుని వేసుకునే. అసలు రావణాసురుడు ఉన్నా అనేటువంటి స్పృహ కూడా లేకుండా ఆయన మోసుకుని తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు వారి ఉత్తర సాగరం వైపు. బహుయోజన సాహస్రం, వేల కొద్ది యోజనాల దూరం. వహమానో మహాహరి వాయువచ్చ మనోవచ్చ జగామ సహ శత్రునా. శత్రువైనటువంటి రావణాసురుడు తీసుకుని వేల కొద్ది యోజనాల దూరం ఆకాశ మార్గంలో మిక్కిలి వేగంగా ప్రయాణిస్తూ ఉత్తర సాగరం దగ్గరికి వెళ్ళిపోయాడు వాలి. ఉత్తరే సాగరే సంధ్యాముపాసిత్వా దశాననం వహమానో అగమద్వాలి పూర్వం వై స మహోదధిం. ఉత్తర సాగరం దగ్గర కూడా సంధ్యోపాసన పూర్తి చేసుకున్నటువంటి వాలి మళ్ళీ ఆకాశ మార్గంలోకి లేచి పూర్వసాగరం, తూర్పు సముద్రం కేసి వచ్చాడు, ఇంకా చివరిగా అక్కడ చేయవలసినటువంటి వ్యవహారం చేయడానికి. తత్రాపి సంధ్యామన్వాస్య వాసవిః సహరీశ్వరః కిష్కింధామభితో గృహ్య రావణం పునరాగమత్. మొత్తానికి అక్కడ కూడా తన ఉపాసన పూర్తి చేసుకుని ఏమీ తెలియనట్లుగా రాముడు అలా వేలాడుతూ ఉండగానే ఒంటి మీద చిన్న దోమ ఉంటేనే తెలిసిపోతుంది, అది కూడా ఉన్నట్టుగా కూడా తెలియనట్లుగా పట్టించుకోకుండా రావణాసుడితో పాటుగా కిష్కింధలోకి అంతఃపురంలోకి వచ్చేశాడు, తన సంధ్యావందన కార్యక్రమాలని పూర్తి చేసుకుని. చతుర్షపి సముద్రేషు సంధ్యామవ్యాప్య వానరః రావణోద్వహన శ్రాంతః కిష్కింధోపవనే అపతత్. మొత్తానికి 4 సముద్రాల్లో కూడా సంధ్యావందనాన్ని పూర్తి చేసుకున్నటువంటి ఆ రావణాసుడితో పాటు తిరిగినటువంటి రావణాసుడు కూడా మోసుకుంటూ తిరిగినటువంటి ఆ వాలి కిష్కింధ సమీపంలో ఉన్నటువంటి ఒక వనం దాకా వచ్చి అమ్మయ్య అని ఒక్కసారి 2 చేతులు కూడా ఇలా పైకి దులిపాడు. దాంతో ధబేలుని నేల మీద పడ్డాడు రావణాసురుడు. రావణంతు తమ్ముమోచాధ స్వకక్షాత్ కపిసత్తమః. ఎప్పుడైతే 2 చేతులు ఇలా ఊపాడో ఆ సంకల మధ్యలోంచి జారి నేల మీద పడ్డాడు రావణుడు. కుతస్త్వమితి చోవాచ ప్రహసన్ రావణం. నువ్వెక్కడి నుంచి వచ్చావురా అని అడిగేట రావణాసురుణ్ణి హేళన చేస్తూ వాలి. అదేంటి నువ్వెప్పుడు వచ్చావు, నువ్వెవడు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి ఊడిపడ్డావు నువ్వు అని ఏమీ తెలియనట్లుగా ప్రశ్నించాడు వాలి రావణాసురుణ్ణి. విస్మయంతు మహద్గత్వా శ్రమలోల నిరీక్షణః రాక్షసేంద్రో హరీంద్రం తం ఇదం వచనమబ్రవీత్. ఆశ్చర్యపోయాడు రావణాసురుడు వాలి యొక్క ప్రతాపానికి. రావణుడు వాలి యొక్క బలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. బాగా అలసిపోయి ఉన్నాడు ఇప్పటికే, చేతులు 2 నెప్పెట్టేస్తూ ఉన్నాయి ఆ సంకల కింద నొక్కి వేయడం వల్ల. మొత్తానికి అలా ఉన్నటువంటి ఇహనో ఇప్పుడు మూర్ఛపోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి రావణాసురుడు వారితో అన్నాడు, వానరేంద్ర మహేంద్రాభ రాక్షసేంద్రోస్మి రావణ. ఓ వానరేంద్రుడా, మహేంద్రుడితో సమానమైనటువంటి ప్రతాపం కలిగినటువంటి వాడా. ఉంటాయి మహేంద్రుడితో పోలికలు, ఎందుకంటే వాలి ఇంద్రుడి యొక్క కొడుకు, ఇంద్రుడి యొక్క కుమారుడు వాలి. కాబట్టి ఓ ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగిన వాలి
రాక్షసేంద్రోస్మి రావణ, నేను రాక్షసేంద్రుడను, రాక్షసరాజైన రావణుడును. యుద్ధేప్సురిహ సంప్రాప్త, నీతో యుద్ధం చేయాలని ఇక్కడికి వచ్చాను. సచాద్యాసాది తత్స్వయా, మొత్తానికి నీ అనుగ్రహం వల్ల నీతో యుద్ధం చేసినట్టే, అయిపోయినట్టే యుద్ధం మన ఇద్దరికి. ఎందుకంటే తెలియకుండా నువ్వు నాతో యుద్ధం చేసి నన్ను జయించేశావు. అహో బలం, అహో వీర్యం, అహో గంభీర్యమేవ చ, ఏనాహం పశువత్ గృహ్య భ్రామితశ్చతురోర్ణవాన్. ఏమి నీ బలమయ్యా, ఏమి నీ వీర్యమయ్యా, ఏమి నీ గాంభీర్యం అయ్యా, ఒక పశువుని కట్టి లాక్కెళ్ళి తీసుకెళ్ళినట్టుగా నన్ను తీసుకెళ్ళి ఈ 4 సముద్రాల్లో ముంచేశావు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేశావు. ఏమీ అసలు కష్టపడుతుందా? ఏవం అశ్రాంతవద్వి, పోనీ ఏమన్నా అలసిపోయావా నన్ను మోసి మోసి అంటే? లేదే, నువ్వెక్కడ అలసిపోయినట్టు కూడా కనపట్టంలా. శీఘ్రమేవ మహార్ణవాన్ మాంచైవోద్వహమానస్తు కోన్యో వీరః క్రమిష్యతి. నా అంతటి వాడిని ఇలాగా భుజాల మధ్యలో ఇరికించుకుని ఆకాశ మార్గంలో ఎగరగలిగేవాడెవడు? ఎగిరినా ఇన్ని యోజనాలు ఎగరగలిగేవాడెవడు? ఇన్ని యోజనాలు ఎగిరిన 4 సముద్రాల్లోనూ నన్ను ముంచి పైకి తీసి ఏమీ శ్రమ పడకుండా మళ్ళీ పైకి లేచి అంతే వేగంతో వెళ్ళిపోయేటువంటి వాడెవడు? నీ అంతటి పరాక్రమం ఉన్నవాడు సృష్టిలోనే లేడయ్యా. త్రయాణామేవ భూతానాం గతిరేషాప్లవంగమా మనోనిల సుపర్ణానాం తవ చాత్రణ సంశయః. హనుమత్స్వామితో చెప్పవలసిన మాట చెప్తున్నాడు వారితోటి రావణాసుడు కాబట్టి వారితోటి చెప్తాడు. సీతమ్మ అయితే హనుమస్వామితో అంటుంది ఈ మాట. ఏమంటున్నాడు? త్రయాణామేవ భూతానాం గతిరేషాప్లవంగమః, త్రిభువనాల్లో ఉన్నటువంటి సమస్త భూతములలోనూ ఇటువంటి పరాక్రమం, ఇటువంటి గతి, ఇటువంటి వేగము, ఇటువంటి తేజస్సు ఉంటే మనోనిల సుపర్ణానాం తవ చాత్ర సంశయః. మనస్సుకి చాలా వేగమైంది అంటారు. మనస్సుకు ఉంటే ఉండొచ్చు ఆ వేగం, వాయువుకు ఉంటే ఉండొచ్చు, గరుత్మంతుడికి ఉంటే ఉండొచ్చు. మొత్తం ఈ 3 భూతములకే అంతటి వేగం ఉంది. 4వ వాడు ఎవరయ్యా అంటే వాలి, ఇంకెవడికి లేదు. కాబట్టి త్రయాణామేవ భూతానాం, 3 భూతములకి ఇటువంటి వేగం ఉందని నాకు తెలుసు. మనః అనిలః సుపర్ణః, మనస్సుకి, వాయువుకి, గరుత్మంతునికి. తవ చాత్రణ సంశయః, నీకు కూడా అటువంటిది ఉంది అని చెప్పడంలో ఏమీ సందేహం లేదు. సోహం దృష్టబలస్తుభ్యమిచ్చామి హరిపుంగవా త్వయా సహ చిరం సఖ్యం సుస్నిగ్ధం పావకాగ్రతః. కాబట్టి నీ పరాక్రమానికి నేను దాసుడైపోయాను. మోహం వచ్చేసింది నాకు నీ పరాక్రమాన్ని చూసి. అగ్ని సాక్షిగా మనిద్దరం స్నేహం చేసుకుందామా? ఇక మళ్ళీ నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను. ఎందుకంటే నీ పరాక్రమాన్ని నేను ఒప్పేసుకున్నా. నీ అంతటి మునగాడు ఎక్కడ చూడలేదు. అంటే అవకాశం ఉంటే 4 తన్నడం, లేదంటే కాళ్ళు పట్టేసుకోవడం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అంటే రాక్షస ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుస్తుంది మనకి రావణాసుడి యొక్క ప్రతి మాటలోనూ, ప్రతి దీనిలోనూ కూడా. మొత్తానికి సోహం దృష్ట బలః తూ ఇచ్చామి హరిపుంగవ, నీ యొక్క బలాన్ని చూసిన తర్వాత ఓ వానర శ్రేష్ఠుడా, త్వయా సహ చిరం సఖ్యం సుస్నిగ్ధం పావకాగ్రతః, నీతో చిరకాలము అగ్నిసాక్షిగా స్నేహం చేయాలి అనేటువంటి కోరిక ఉన్నది. దారాహ పుత్రాహ పురం రాష్ట్రం భోగాచ్ఛనవదన భోజనం సర్వమేవాభిభక్తం నౌ భవిష్యతి హరీశ్వర. ఏదో మహా గొప్ప స్నేహము ఆ రావణాసుడికి వాళ్ళకి అనుకుంటామేమో, అది ఎంత తుచ్చమైన స్నేహమో తెలుస్తోంది. వాళ్ళిద్దరూ సమానంగా పంచుకుంటారు ఇక నుంచి. ఏమిటి? దారాహ భార్యలని, పుత్రాహ పుత్రులని, పురం రాష్ట్రం భోగాచ్ఛాదన భోజనం, ఇంకా ఏ భోగమైనా, ఏ వస్త్రమైనా, ఎటువంటి భోజనమైనా, భార్యలైనా పిల్లలైనా ఎవరైనా సరే నీకు నాకు సమానమే. నాదైతే నీది, నీదైతే నాదే. అది స్నేహం. ఎంత అసహ్యకరమైనటువంటి స్నేహానికి పునాది పడిందో చూడండి. ఇదే మాట రామచంద్రుడికి సుగ్రీవుడికి జరిగిన స్నేహంలో రామచంద్రుడు అంటారు, ఇక నుంచి
నీ దుఃఖమే నా దుఃఖము, నీ సుఖమే నా సుఖం, నా సుఖమే నీ సుఖం, నా దుఃఖమే నీ దుఃఖం. సుఖ దుఃఖములలో పాలు పంచుకుంటాం మనిద్దరం, అంతేగాని భార్యల్ని పంచుకుంటాం, పిల్లల్ని పంచుకుంటాం ఇది కాదు. అంటే నీకేదైనా సుఖం వస్తే నేను ఆనందపడతా, నీకేదైనా దుఃఖం వస్తే నేను దుఃఖపడతా. ఇది అసలైనటువంటి స్నేహం. వాలి రావణుల స్నేహం కన్నా రామ సుగ్రీవుల స్నేహం ఎందుకు గొప్పది అని మనకు అర్థం అవ్వాలి. కారణం, వాలితో చేసుకున్నటువంటి స్నేహం వేరే దారి లేక రావణాసుడు చేసుకున్నటువంటి స్నేహం. ఓడిపోయి అతని గాడి యొక్క పరాక్రమాన్ని అంగీకరిస్తే గాని వీల్లేని పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి తన్నులు తినాల్సి వస్తుందేమో, ఎందుకైనా మంచిది స్నేహం చేసుకున్నట్టు వాడిని ఒక శత్రువు లేకుండా చేసుకోవచ్చు అనుకుని స్నేహానికి ఒక పన్నాగం వేసి చేసుకున్నటువంటి స్నేహం రావణాసుడు వారితో చేసినటువంటి స్నేహం. దారాహ పుత్రాహ పురం రాష్ట్రం భోగాచ్ఛదన భోజనం సర్వమేవ అవిభక్తం. అవన్నీ కూడా మన ఇద్దరికి అవిభక్తములు, అంటే విభజించుకోని అవసరం లేనివి. అంటే ఇది నాది అది నీది అనే విభజన లేదు మనకిద్దరికి. తత ప్రజ్వాలయిత్వాగ్నిం తావుభౌ హరి రాక్షసౌ భ్రాతృత్వం ఉపసంపన్నో పరిష్వద్య పరస్పరం. వెంటనే వాళ్ళిద్దరూ అగ్ని సాక్షికంగా స్నేహం చేసుకుని మరిద్దరం ఇవాటి నుంచి సోదరులం సుమా అని చెప్పి సోదర ప్రేమని మన ఇద్దరి మధ్య ఉండాలి అనేటువంటి ఇది చేశారు, ఒక ప్రతిజ్ఞ చేశారు. అందుకే హనుమత్ స్వామి రావణాసుడితో మాట్లాడినప్పుడు, అంగదుడు రావణాసుడితో మాట్లాడినప్పుడు నీ సోదరుడైనటువంటి సుగ్రీవుడు పంపగా వచ్చానయ్యా నేను అన్నాడు హనుమత్ స్వామి. రావణాసుడికి సుగ్రీవుడు సోదరుడు ఎలా అవుతాడు అంటే, ఈ కథ మనకి ఉత్తరకాండ మనకి సమాధానం చెప్తుంది, ఉత్తరం ఇస్తుంది. రావణాసుడికి వాళ్ళకి సోదరత్వం ఉన్నట్లయితే రావణాసుడికి సుగ్రీవుడికి కూడా సోదరత్వం వచ్చినట్లే. తమ్ముడు అతడికి తమ్ముడైతే ఇతడు కూడా తమ్ముడే అవుతాడు. కాబట్టి ఈ సోదరుడైనటువంటి సుగ్రీవుడు పంపగా వచ్చానయ్యా నేను అన్నారు హనుమత్ స్వామి. సోదరుడు ఎలా అయ్యాడు రావణాసుడికి సుగ్రీవుడు అంటే ఇంత కథ మనకి తెలియాలి, అది ఉత్తరాఖండ్ చదివితే కానీ తెలియదు. సో మన ఇద్దరికి సోదరత్వం ఉండాలి అని వాళ్ళిద్దరూ కూడా ఒక స్నేహాన్ని చేసుకున్నారు. అన్యోన్యం లంబిత కరౌ తతస్థౌ హరి రాక్షసౌ కిష్కింధాం విశతు హృష్టౌ సింహౌ గిరి గుహామివ. మొత్తానికి విక్రి సంతోషంతో చట్టాపట్టాలు వేసుకుని ఇద్దరు కూడా కిష్కింధా నగరం లోపలికి ప్రవేశించారు. 2 పెద్ద సింహాలు పర్వతం గుహలోకి వెళ్తున్నట్టుగా వెళ్ళారు. సతత్ర మాసముషితః సుగ్రీవైవ రావణః అమాత్యైరాగతైః నీతః త్రైలోక్యోత్సాదనార్థిభిః. రావణాసుడు కూడా అక్కడే సుగ్రీవుడిలా ఉన్నట్ట, అంటే రావణ సోదరుడిలాగే ఉన్నాడు. 1 నెలలు గడిపాడు కిష్కింధలో రావణాసురుడు. ఇంతలో మళ్ళీ ముల్లోకాల్ని పీడించాలనేటువంటి కోరిక మళ్ళీ దొలిచేయడం మొదలుపెట్టింది రావణాసురుడిని. సరే, మొత్తానికి ఇంకా వెళ్ళి వస్తానని చెప్పి సెలవు తీసుకుని వాలి నుంచి బయలుదేరి తన అమాత్యుడితో కలిసి మళ్ళీ లంకా నగరానికి వచ్చేశాడు రావణాసురుడు. ఏవమేతత్పురావృత్తం వాలినా రావణ ప్రభో దర్శితశ్చ వృతశ్చాపి భ్రాతా పావక సన్నిధౌ. ఆ రకంగా రామచంద్ర, పూర్వం ఈ రకంగా జరిగిందయ్యా రావణాసురుడి విషయంలో. వాలి రావణుణ్ణి అవమానించాక వారితోటి అగ్నిసాక్షికంగా స్నేహం చేసుకున్నాడు, మైత్రి చేసుకున్నాడు రావణాసురుడు. బలం అప్రతిమం రామ వారినో భవదుత్తమం సోపితయా వినిర్దగ్ధ శరభో వహ్నినాయథ. వాలి సామాన్యమైన బలవంతుడు కాదు రామచంద్ర, మహాబలవంతుడు. అటువంటి వాణ్ణి కూడా నువ్వు అగ్నిహోత్రం ఒక శరభాన్ని కాల్చేసినట్టుగా కాల్చిపడేసేవాయి. అతని పరాక్రమం అంతా చేకుండా ఒకే ఒక్క బాణంతో వారికి ఎదురుగా నిలబడి అతని వక్షస్థలం మీద తగిలేలా కొట్టి నువ్వు వాళ్ళని సంహరించేసావు కదయ్యా. నీ యొక్క బలం ఎవరి కీర్తించను రామచంద్ర అంటున్నారు అగస్త్య మహర్షి రామచంద్రుడితోటి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే వాల్మీకియే ఉత్తరకాండే 34వ సర్గః. 34వ సర్గని మనం పూర్తి చేసుకున్నాం. మళ్ళీ కలుసుకున్నప్పుడు
35వ సర్గలోకి ప్రవేశించవలసి ఉంటుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంగ స్వస్తి.